ఒకప్పుడు ఎవరైనా భర్త చనిపోతే భార్యకు పింఛన్లు ఇచ్చేవారు కాదు, వెయిట్ చేసేవాళ్ళు. ఈరోజు ఆటోమేటిక్ గా ఈ నెలలో చనిపోతే మొదటి తారీఖున మళ్ళీ పింఛన్ భార్యకి ఇస్తున్నాం. ఈ నెలలో మీరు చూస్తే 7,533 మందికి 3 కోట్ల రూపాయలతో పింఛన్లు విడుదల చేశాం. సిబిఎన్ గారు చెప్పింది విన్నారు కదా, ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ చూద్దాం. అది ఒంట్లమాడి పంచాయతీ. నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 4 ఆడపిల్లలతోని నా పిల్లలకి చదివించుకోవడానికి నాకు ఏ ఆధారం కూడా లేదు సార్. ఇప్పుడు నాకు పెన్షన్ కూడా ఇప్పటికీ రాలేదు సార్. ఏదైనా అవకాశం ఇప్పిస్తారని అక్కడి నుంచి నేను నడిచి వచ్చాను. నా పేరు కొండేటి ఈశ్వరమ్మ అండి. సిబిఎన్ గారు, మీరేమో వితంతు పెన్షన్ ఇచ్చేస్తున్నాము అంటుంటే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో ఏంటి ఆవిడ వితంతు పెన్షన్ రావట్లేదు అంటున్నారు. రియల్ గ్రౌండ్ రియాలిటీ ఏంటో నేను చెప్పనా? మా హౌస్ కి నియర్ బై ఒక హౌస్ ఉంది. వాళ్ళ హస్బెండ్ చనిపోయి 2 years అవుతుంది. స్టిల్ ఆవిడకి ఇప్పటి వరకు వితంతు పెన్షన్ రాలేదు. ఏంటి సార్ ఇది?